అసెంబ్లీ ఎన్నికలలో పరిస్థితికి ఇప్పటికీ చాలా చేంజ్ వచ్చింది. అయితే మోడీ హవా ఒకవైపు 6 గ్యారంటీలతో కాంగ్రెస్ ఒకవైపు వస్తుంది. మీరు ఏ విధంగా ముందుకు ఎప్పుడు ఇవన్నీ గ్యారంటీలు ఎప్పుడు మీరు కూడా మీ ప్రాంతాలలో ఓటర్సే కదా. మేము మా ప్రాంతాలలో మా పబ్లికే కాదు, విలేకరులు ఉండొచ్చు మీరు, కానీ మీరు కూడా ఓటర్సే కదా. మీకు కనిపిస్తలేవా ఇవన్నీ? ఎన్ని పథకాలు అమలు అవుతున్నాయి? అప్పట్లో వాటర్ సప్లై ఎట్లుండే, అప్పట్లో కరెంట్ సప్లైలు ఎట్లుండే, ఇప్పుడు ఎట్లున్నది? నేను ఒక ఎమ్మెల్యే అయినా నా ఇంట్లోనే 2-3 సార్లు కరెంట్ పోతా ఉంది. మా భార్యనే అడిగింది, అరే సార్ ఉన్నప్పుడు కరెంట్ పోయిందే తెలియదు మాకు, ఇదే మనం ఎమ్మెల్యే ఉన్నాము, మనకు ట్రాన్స్ఫార్మర్ కూడా వేసారు, అయినా కానీ కరెంట్ పోతా ఉందని చెప్పారు. పరిపాలనా పరంగా గ్యారెంటీగా మా కేసీఆర్ గారిని, మా మాజీ ముఖ్యమంత్రి గారిని ప్రజల్లో ఒకటి మాకు కనిపిస్తూ ఉందంటే, మేము గొప్పలు చెప్పుకుంటూ కాదు, ఏమన్నా మిస్టేక్ ఇట్లా జరిగిందా అన్న ఆలోచనలు మాత్రం వెళ్తాం. అప్పుడు అడుగు బాగా గట్టిగా అడుగురు, మీరు ఎవరేమి ఇబ్బంది పడేది లేదు. నేను దూరం అయినా మాట కొట్టాల మావాడు లేడా? మీకు బాధ్యతలు చెప్తాం. అప్పుడు విలేకరులే కాదు, మా ఓటర్తో మా ప్రాంతం నాయకులనే అనుకుని మీతో పని చేపిస్తాం. పార్లమెంట్కి పోయినా ఎక్కడ పోయినా కానీ మా సొంత గడ్డ, మా తెలంగాణ రాష్ట్రాన్ని, మా నియోజకవర్గం మాత్రం మేము మనసే ప్రసక్తి చేస్తాం కదా, గ్యారెంటీగా ఇస్తాం. అవి ఒకవేళ ప్రభుత్వాలు మాకు సహకరించలే అనుకో, ఉద్యమాలు చేపడతాం, ఇక రోడ్ల పైకి వస్తాం. అంటే మాకు రాజకీయాలు కాకుండా నాకే కానీ శ్రీనివాస్ కానీ ఓ మిత్రులు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అంతా జమాన్ నుంచి ఇప్పటి నుంచి కదా, మేము రాజకీయాలకు రాకముందు నుంచి కూడా ఆయన పేరు తీస్తే ఓ సందర్భంలో మాకు సిగ్గు అనిపిస్తుంది. వారం కింద బీఆర్ఎస్, వారం తర్వాత కాంగ్రెస్. పాపం అక్కడ ఆసిఫ్నగర్లో ఆ ప్రాంత ప్రజలంతా పాపం టీడీపీ నుంచి ఆయన గతంలో పెట్టి గెలిచిండు. అప్పట్లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రాజశేఖర రెడ్డి గారు రాగానే ఎన్ని రోజులలో రిజైన్ చేసిండు? 3 రోజులు చేసేసి టీడీపీకి ఎమ్మెల్యేగా రిజైన్ చేసి కాంగ్రెస్ పోయారు. ఆ ప్రాంత ప్రజానికానికి మేము ఇప్పటికీ ధన్యవాదాలు చెప్తా ఉంటాం. అంటే ఓటర్ల లోపల ఆ స్పందన ఉండే, రూలింగ్ గవర్నమెంట్లో ఈయన ఉండి ఎన్నికలలో పోటీ చేస్తే ఇంటికి పంపించేస్తారు. ఈసారి ఆయన అనుకుంటుండవు మా అడగాలి బ్రదర్, మేము అన్నిటికీ జవాబు చెప్తాం. ఎవరు ఏమైనా అడగాలన్నా కాంగ్రెస్ ప్రజలు గోడలు దుంతలేరు. నిన్న అనుకోకుండా మేము పార్టీ మీటింగ్లో ఉన్నాము, నేను శ్రీనివాస్ గోపి గీపి. మాకు తెలియదు ఒక వీడియో వైరల్ అయిందంటే మాకు అట్లా చెప్పి సార్కు చూపారు అంటే మా పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ గారు చూపించారని చూస్తే మా రాజకీయ కుటుంబంలో ఉన్న మా లేడీస్ కూడా అటువంటి అడగలేదు. వాళ్ళకి పాపం వాళ్ళకు మా ఫ్యామిలీస్ అంతా ఒక హౌస్ వైఫ్సే ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ. ఆమె అడిగితే విస్తుపోయినా నేను, బహుశా మీకు అందరు కూడా తెలుసు అనుకుంటా. ఇంట అంటే ఇప్పుడు ఆన్ చేస్తాం, మా దాంట్లో ఎవరిదైనా ఉంటుంది. నేను అడుగుతుందా? వింటారా? వినరా ఆల్రెడీ?